కిందకి తీసుకొచ్చి అలాగ పట్టుకునేసరికి అమ్మగారు చేతుల మధ్యలో నుంచి కింద పడిపోయారు. అలాగా బెడ్ మీద. మా అమ్మగారికి అర్థమైపోయింది నాన్నగారు చనిపోయారు. మేము ఆ రూమ్లో ఉన్నాం, అమ్మగారు ఈ రూమ్లో ఉన్నారు. అమ్మగారు గట్టి కేకేశారు, రే మీ నాన్న చచ్చిపోయాడురా. మాకు ఇంకేం చేయలేదో తెలియలేదు. పరిగెత్తుకుంటూ ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి వచ్చాం. తమ్ముడు నేను, అక్కకి మ్యారేజ్ అయింది, మా అత్తగారింటి దగ్గర ఉన్నారు, అక్కడ బావగారి దగ్గర. నాన్నగారిని తమ్ముడు నేను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ప్రార్థన చేస్తున్నాం. బెడ్ మీద కూర్చొని నాన్నగారు కుడి చేతి పట్టుకొని ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఆ రోజు 1994లో నాన్నగారు ప్రార్థన చేసి నువ్వు బ్రతికించు. ఈరోజు నీ సేవ చేస్తాను నాన్నగారు, చనిపోకూడదు నాయన, నీ చిత్తం ఏదైతే నాకు తెలీదు, నువ్వు బ్రతికించాలని చెప్పి నాన్నగారు చేపట్టుకుని ప్రార్థన చేశాను. అద్భుతకరంగా మా ఇంటి దగ్గర నర్సు గారు ఎదురుగా ఉంటారు, ఆవిడ వచ్చింది, చెక్ చేసింది, పలసలేదు, గుండు కొట్టుకోవట్లేదు, అంత ఆగిపోయింది, అన్నీ ఎక్కిస్తూ ఉన్నారు. వెంటనే ఆవిడంది, అయ్యా ఇదిగో మరి నీ అన్నీ చేస్తాను కానీ మీరు ఒక సంతకం పెట్టాలని చెప్పి పేపర్ తీసుకొచ్చింది. ఆ పేపర్లో రాయబడి ఉంది, రేపొద్దున ఏది జరిగినా మా పూచి సంతకం పెట్టమంది. నేను ఒకటన్నా, నేనైతే సంతకం పెట్టను మేడం, మీరు చేస్తానని చేయండి, నా దేవుడు గొప్పవాడు, బ్రతికిస్తాడు, ఏం కంగారు పడక్కర్లా. మా సంఘ బిడ్డలందరూ వచ్చారు, చుట్టాలందరూ వచ్చారు, అందరూ తిడుతున్నారు, ఏం కొడుకురా నువ్వు, ఏం చూస్తున్నావు, మీ నాన్నే ఏం పోషిస్తున్నావు, ఇదేనా మీ నాన్నగారు బలహీనత ఉంటే నువ్వేం చేస్తున్నావు, మాతో ఒక్క మాట కూడా చెప్పవా అని బంధువులు, ఇరుగువారు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ వచ్చేసారు, సంఘస్థులు అందరూ వచ్చారు. అందరూ అంటున్నారు, నేను అన్నాను అమ్మ చెప్పలేకపోయాను కానీ ప్రార్థన చేయండి. ఆమె ఏం చేయమన్నాను, ప్రార్థన ఒకటే చేయమన్నా. నాన్నగారు చేపట్టుకుని ప్రార్థన చేసి ఇంచుమించు ఒక అరగంట సేపు ప్రార్థన చేశాను. వెంటనే బయటకు వచ్చాను. నా దేవుడు మరలా నాన్నగారికి 3 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాను. చెప్పండి గట్టిగా, 2019 నుంచి 2023 వరకు ఆరోగ్యంగా ఉన్నారు. 2023 జనవరి నెల 26వ తారీఖున రిపబ్లిక్ డే మా బావగారు పెళ్లి చేశారు. మా నాన్నగారు, మా మేనత్త గారు కొడుకు పెళ్లి చేశారు. ఆ రోజు కిందడిపోయారు, ఈ కాలు రక్త ప్రసరణ లేదు. నేను ఆ రోజు మా ఇంటి దగ్గర ఆ పెళ్లి చూసుకుని వెంటనే వేరే మీటింగ్ వెళ్ళిపోయాను. తాటిపల్లి కూడా మా ఇంటి దగ్గర నుంచి ఇంచుమించు ఒక 40 కిలోమీటర్ల ప్రాంతం, ఆ దూరం వెళ్ళిపోయాను. నాన్నగారు పడిపోయారంట. వెంటనే కాలు ఈడ్చుకుంటూ ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి దగ్గర నుంచి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్లో పడిపోయారు. వెంటనే మీటింగ్లోనే నాకు ఫోన్ చేశారు, అయ్యా మీ నాన్నగారు పడిపోయారు, వెంటనే ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లాలంట, మీరు వెంటనే రావాలంటే ప్రార్థనలో ఉన్నాను. నేనైతే ఇప్పుడు రాలేదండి, ప్రార్థన అయిన తర్వాత వస్తానని చెప్పి రాత్రి 12ంటికి బయలుదేరి భీమవరం ప్రాంతానికి వెళ్ళి మా నాన్నగారిని అంబులెన్స్లు పెట్టి చూస్తాను, నా గురించి ఎదురు చూస్తున్నారు, కొడుకు ఎప్పుడు వస్తాడు పెద్ద కొడుకుని ఇంటికి. వెంటనే వచ్చాను, నాన్నగారిని చూశాను, ఏడుపు వస్తుంది, ఏడవాలో ఏం చేయాలి తెలియట్లా. ప్రార్థన చేసిన ప్రభు నీ చిత్తం ఏముంది, మీరే బతికించాలి. వెంటనే ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్ళాం, అందరి దగ్గర ప్రార్థన చేస్తాం. ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి వెంటనే డాక్టర్లు అన్నారు 30,000 కడితేనే జాయిన్ చేసుకుంటాం. ఎంత కట్టాం, జాయిన్ చేసుకున్నారు, అబ్జర్వేషన్లో పెట్టారు. మా నాన్నగారు బాధపడుతున్నారు, రే నాకు ఈ కాలర్ నొప్పి, ఆరోగ్యం అంతా బాగానే ఉందిరా, డాక్టర్లు ఈ కాలు చూడమనరా అని చెప్తున్నారు. డాక్టర్లు కాలు చూడట్లా, గుండెని చూస్తున్నారు. అప్పటికే గుండెలో 2 హోల్స్ ఉన్నాయి. 2019లో పడిపోయారని చెప్పానే, అన్ని చెకప్ చేయించారు, 2 హోల్స్ ఉన్నాయి గుండెలో. అంతా చెకప్ చేశారు, అబ్జర్వేషన్లు పెట్టారు. ఉదయకాలం అయిపోయింది. వెంటనే జనవరి నెల 27వ తారీఖున ఆ ఏలూరు హాస్పిటల్ నుంచి మళ్ళీ వెంటనే గుంటూరు రాసి పెట్టారు. ఆ గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్ళాం. 27వ తారీఖు రాత్రి బాగానే ఉన్నారు. ఒరే ఆకలేస్తున్నారు అన్నారు, ఒరే ఇడ్లీ తేరా అన్నారు, ఇడ్లీ తెచ్చాను, కొంచెం తిన్నారు, ఒక ఇడ్లీ తిన్నారు. తర్వాత ఏమైందంటే తెలీదు. ఉదయకాలం 28వ తారీఖు పగలు నాన్నగారు ప్రభునందు తమ్ముడు నేనే ఉన్నాం, మాకంటూ భరోసా ఎవరు లేరు, మా దేవుడు తప్ప. ఎవరు మమ్మల్ని పోషించలా, ఎవరు మాకు సహాయం చేయలే, ఎవరు మాకు తోడుగా నిలబడరా, ఎవరు మమ్మల్ని ఆదరించలేదు, ఎవరు మా కన్నీరు తొడలేదు, ఎవరు మమ్మల్ని హక్కును చేర్చుకోలేదు. మేము నమ్మిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు తప్ప. దేవునికి 2 విషయాలు చెప్పాను. 1, యథార్థత చాలా ప్రాముఖ్యం. 2, దేవుని మందిరమును బాగు చేసేటువంటి ఆలోచన. ఈ రోజున ఆ విధానంలో హిజ్కియా బ్రతికేడు గనుక, మోకళ్ళేసి ప్రార్థన చేసాడు గనుక, మరణకరమైన రోగంతో ఉంటుండగా నా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే 15 సంవత్సరాల ఆయుష్ను ఆరెత్తుగా పొందుకున్నాడు గనక ఇప్పుడు 19వ వచనంలో అదే హిజ్కియా మాట్లాడుతున్నాడు, ప్రభువా సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, నేను చచ్చిపోయి ఉంటే నేను స్తుతించలేను కదా నాయన, నాకు 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చావా, అయితే నేను స్తుతిస్తాను.
ఇప్పుడు చెప్పండి, బ్రతుకున్న మనము ఎవరిని స్తుతించాలి? ఎవరిని? ఎవరికి మహిమ తీసుకురావాలి? బ్రతికినంత కాలం ప్రభు మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు గల కారణం, ఒకటి మన యథార్థత చూస్తున్నాడు, రెండు దేవుని మందిరము కొరకైనటువంటి శ్రద్ధ మనకున్నప్పుడు ప్రతి గొప్ప కార్యాన్ని ప్రభు మన జీవితాల్లో చేస్తాడు. కాబట్టి దేవుడి మాటలు మనం ఇక్కడలో దీవించును గాక. దేవుని కొరకు బ్రతుకుదాం, పరలోక రాజ్యాన్ని చేరుకుందాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. అందరం మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన, అందరూ కళ్ళు మూసుకుందాం. The each and everyone should bow down in the presence of the Lord. Should ask, dear Lord, I am nothing, you are something. నేను ఏమి మాత్రం పనికిరాను వాడను, నువ్వు ఒక్కడవే మా జీవితంలో కార్యాలు చేయగలదు. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈరోజు నీ మాట వినక, యథార్థముగా బ్రతకక, మందిరములో శ్రద్ధ చూపక, ఎవరు ఏమైపోతే నాకేంటి అనుకునేటువంటి రీతిలో బ్రతికేనేమో. కానీ ఈరోజు నీ దాసుల నుండి నోటి మాట ద్వారా, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడారయ్యా. ఏ పాటి వాడమయ్యా, ఎందుకు పనికిరాని వారం కదా, ఆయనను మమ్మల్ని బ్రతికించు, ఆయనను మమ్మల్ని పోషించు. ఏమి ఇచ్చిన మనం తీర్చగలము నాయన. మేమంటే నీకు ఎంత ఇష్టం ప్రభువా. మా పట్ల మీరు జరిగించే కార్యాలు ఎంత గొప్పవి తండ్రి. మమ్మల్ని దీవించండి నాయన. మా జీవితాల్లో ఆయుష్నివ్వండి నాయన. అయ్యా, మా జీవితంలో ప్రతి బలహీనతలు తొలగించండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన. యేసయ్యా, నేను ఇంకా నువ్వు బాప్తీసం పొందలేదయ్యా, బాప్తీసం తీసుకుంటాను అయ్యా. నా జీవితాన్ని నీకు సమర్పిస్తానయ్యా. అయ్యా, జీవితాంతం బ్రతికినంతకాలం నీతో ఉంటానయ్యా. అయ్యా, చనిపోయేంత వరకు, ప్రాణం పోయేంత వరకు నీతో ఉంటానయ్యా. అడ్డు కృప నాకు ఇవ్వ. నా జీవితాన్ని